నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, మే నెలలో చూసుకున్నట్టయితే మేషరాశి వారికి అసలు మేషరాశి వారికి గోచరం ప్రకారం ఏ విధంగా ఉంటుందంటారు? దాంతోపాటుగా వీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలంటారు? తప్పకుండా మేషరాశి వారికి అంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇప్పుడు మనకి మే నెల అనుకోండి. సో ఈ మే నెలలోకి వచ్చేప్పటికి ముఖ్యంగా మే 14 నుంచి మనకి రవి వృషభంలోకి మారటం అనేది ఉంటుంది. తర్వాత మే 14 రాత్రి నుంచి గురుడు మిథునంలోకి మారటం అనేది ఉంటుంది. సో గురుడు మిథునంలోకి మారాక మనకి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. తర్వాత మే 18 మధ్యాహ్నం నుంచి రాహు కేతువు, రాహు ఏమో కుంభంలోకి, కేతు ఏమో సింహంలోకి మార్పు చెందడం అనేది ఉంటుంది. తర్వాత మే 6 నుంచి బుధుడు మేషంలోకి రావటం అనేది ఉంటుంది. సో ఇది ప్రాథమికంగా ఈ నెలలో ఉండే వివిధ గ్రహాల చారం, అంటే కదలిక, పయనం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయంటే దాన్ని బట్టి ఇప్పుడు గ్రహాల మధ్యలో మారేవి కొన్ని ఉంటాయి, ముందులోనే మారేవి కొన్ని ఉంటాయి. సో ఓవరాల్గా అసలు ఇప్పుడు మేషరాశి మరి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. మేషరాశికి వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా ఎప్పుడైతే ఈ 2వ ఇంటికి సూర్యుడు వచ్చేదాకా కూడా అంటే మే 14 వరకు సో చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా కొద్దిగా అమిత ఉత్సాహంతో చేయటం అనేది ఉంటుంది. సో ఏదైనా ఒక పని అనుకుంటే కనుక నిద్రపోకుండా చేసే పట్టుదల అనేది ఉంటుంది. మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు నలుపుతున్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా సో ఇది నేను చెయ్యాలి, ఈ పని నాకు అవ్వాలి అనే ఒక రకమైన పట్టుదలతో ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. అయితే ఎంత పట్టుదలతో ముందుకెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఏ పనులు అనుకుంటారో ఆ పనుల్లో సగం మాత్రమే పూర్తవుతాయి వాళ్ళు ఎంత పట్టుదలగా చూపినా. ఎందుకంటే ఇటీవలే ప్రారంభమైన ఏలినాటి శని ప్రభావం వల్ల ఏ పనులు అయినా సరే కొంతవరకు వాయిదాలు పడుతూ ఉండటం, ఇవాళ ఇది అయిపోతుంది అనుకున్నది మళ్ళీ ఎంతో కొంత ఆగిపోవటం, ఆ రకమైన పరిస్థితి అయితే కనుక ఈ నెలలో మేషరాశి వారికి ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే రావు. అవసరానికి మాత్రం ధనం, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ధనస్థానంలో గురుడు ఉండటం వల్ల అవసరానికి ఏదో రకంగా అయితే ధనం అయితే అందుతుంది. తర్వాత మేషరాశిలో జన్మించిన విద్యార్థులు, సో ఈ విద్యార్థులు మాత్రం ముఖ్యంగా మే 14 తర్వాత నుంచే నెమ్మదిగా కొంత చదువులు బాట పట్టడం అనేది కానీ, తర్వాత మే 14 తర్వాత వీళ్ళు రాసేవి ఏమైనా సరే పరీక్షలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇంకొద్దిగా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. సో ప్రథమ అర్ధ భాగంలో మాత్రం బాగా శ్రమ పడితే కానీ వాళ్ళు అనుకున్న మార్కులు రాలేకపోవటం అనేది ఎక్కువ ఉంటుంది. కనుక మొదటి అర్ధ భాగంలో మాత్రం పట్టుదల ఎక్కువ చూపాలి. తర్వాత నుంచి అంటే పట్టుదల చూపద్దు వదిలేయమని కాదు, కానీ కొంత వీరి ప్రయత్నం ఉంటే మరి కొంత మనకి గోచారం అదృష్టాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. కనుక మే 14 దాటిన తర్వాత నుంచి కొంత బాగుంటుంది. అయితే ఎప్పుడైతే మే 6వ తారీఖు బుధుడు మేషంలోకి వస్తాడో అక్కడి నుంచి కొంతవరకు మేషరాశి వారికి అనారోగ్య సమస్యలు, వృత్తి ఉద్యోగాల్లో టెన్షన్స్, ఒత్తిళ్ళు పెరగటం అనేది, ఆ రకమైన ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది. తర్వాత ఇది ఎప్పుడైతే గురుడు రాశిలోకి వస్తాడో ఇతరత్ర మంచిదే, అంటే ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో వాటిలో. సో ప్రాథమికంగా మాత్రం కొద్దిగా అనారోగ్యం ఒకటి ఏంటంటే కంటికి సంబంధించినవి మధ్య మధ్యలో రావడానికి ఉంటాయి. తర్వాత ఏమైనా సరే ఈ చర్మం మీద ర్యాషెస్ కానీ, సో ఈ కంటి కింద చారలు పెరగటం కానీ అలాంటివి ఎక్కువ వస్తాయి, అంటే చర్మానికి సంబంధించిన వస్తాయి. తర్వాత కొద్దిగా కంటికి సంబంధించినవి కూడా రావచ్చు, మిగతా విషయాలు పర్వాలేదు. మరి గురువుగారు ఇలా ఉంటున్నప్పుడు వీరు ఆహారంలో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటుందంటారా మేషరాశి వారు పర్టికులర్గా? అంటే పర్టికులర్గా ఈ నెలలో చెప్పాలి అంటే కనుక మే నెల, మళ్ళీ ప్రతి నెల మానేస్తారేమో అలా కాదు, బట్ ఈ నెలలో తాత్కాలికంగా కొద్దిగా ఆకుకూరలు తగ్గించి తినాలి. ఆకుకూరలు సో ఎందుకని అంటే కనుక వీళ్ళకి ఏదైతే రోగాన్ని ఇచ్చే గ్రహం ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినవి అవి ఏవైతే మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయో ఈ నెలలో వీరికి అయ్యే అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉన్నాయంటారు. రైట్, అందుకని ఈ నెలకి మాత్రమే అవాయిడ్ చేయాలి. సో ఆ తర్వాత మళ్ళీ వాడకుండా ఉండకూడదు. ఆకుకూర మనకి అన్నిటికీ మంచిది కాబట్టి ఓకే, బట్ ఈ నెలలో ఎక్కువ తీసుకోవద్దు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి మెయిన్ ఇందాక మనం ఈ మేష స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం,
వీళ్ళు ఏ పని అయినా సరే మొత్తానికి వాయిదా వేయకుండా అతి పట్టుదలగా చేయాలని చూస్తారు, కానీ అందులో కొన్ని అవుతాయని చెప్పి. కానీ ఎప్పుడైతే మిగతా మిగిలిపోతాయి, మేష రాశి వాళ్ళకున్న కొంత బలహీనత లేదా బలం ఏంటంటే కనుక వాళ్ళు ఏదైనా ఒకటి అనుకుంటే అది వెంటనే తేలిపోవాలి. సో పెండింగ్ అనేది వాళ్ళకి అంత ఇష్టపడే గుణం కాదు. సో అది మొత్తానికి దానివల్ల నష్టం వచ్చినా సరే లాభం వచ్చినా సరే అది ముందైతే అయిపోవాలి ఆ పని. సో ఎప్పుడైతే ఈ పనులు అవ్వకుండా వీళ్ళని కొంత సతాయిస్తున్నాయో దాని మీద వీళ్ళకి ఆలోచన పెరిగి నిద్ర పట్టకపోవటం, అదే మనకు అనారోగ్యానికి దారితీస్తుంది. సో అందుకని కొంతవరకు ఆ వేళకు నిద్రపోయే గుణాన్ని కొంత పెంచుకోవటం, పనులు అన్నది వాళ్ళు ఏం భయపడగల తర్వాత గోచారం అయితే బాగుంది కాబట్టి తాత్కాలికంగా కొంత ఏదైనా సరే ఏలినాటి శని ప్రభావం వల్ల ఒకరోజు అటు ఇటు అయినా కానీ అవుతుంది. సో అందుకని దానికోసం మరీ విపరీతంగా బుర్రపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రకంగా కొంత జాగ్రత్త తీసుకుంటే తప్పకుండా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. తర్వాత ఇంకా వ్యాపారస్తులకి కూడా మే 14 తర్వాత నుంచి కొంత ఇంకా ఎక్కువ లాభాలు కలగటం అనేది ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ముందు 14 రోజుల్లోనే, అంటే సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి మే 14 లోపు అయితే కనుక రాజకీయ రంగం వాళ్ళకి ఇంకొద్దిగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. సో మొత్తం మీద చెప్పాలి అంటే కనుక మరీ ఇబ్బందికరమైన మాసం అయితే కాదు మే నెల. సో చిన్న ఇందాక చెప్పినట్టు అలాంటి చిన్న అనారోగ్యాలు, కొద్దిగా ఒత్తిడి ఉంటుంది తప్ప మిగతావన్నీ చాలా చక్కగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ నెలంతా కూడా మనకి రెండో ఇంట్లో రవి వీళ్ళు బుధుడు కనుక వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. ఓకే. సో ఈ నెలలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉంటాం, ఆయనకి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి మరి కొంత రిలీఫ్ రావటం అనేది కూడా ఉంటుంది. అయితే ఈ నెలలో ఏంటంటే వీళ్ళు ఎక్కువగా బాగా ఆకుపచ్చ రంగు ఎక్కువ వాడకూడదు, అంటే ముదురు ఆకుపచ్చ. సో ముదురు ఆకుపచ్చ రంగుకి కొంతవరకు దూరంగా ఉండాలి. సరే ఇంకా మామూలుగా ఏదైనా సరే మనం ఏమంటాం తేలిగ్గా చేసుకునే పరిహారాలుగా ఆలోచిస్తే కనుక ఏదైనా సరే బుధవారాలు అప్పుడప్పుడు పక్షులకి ఏదైనా సరే మేత వేస్తూ ఉండటం, లేదు మన ఇంటికి పక్షులు వచ్చేలాగా ఉంటే ఇది అందులో వేసవికాలం కాబట్టి ఈ చిన్న బౌల్లో వాటర్ వేసి ఏదైనా సరే పక్షులు తాగేలాగా అలా ఆ రకంగా చేసినా కూడా చక్కటి మంచి ప్రయోజనం ఉంటుంది. గురువుగారు, వీరికి ఏమైనా నరదృష్టి కానీ లేకుంటే అనుకోని శత్రుత్వం కానీ లేకుంటే బంధుమిత్రు వర్గాల నుంచి కానీ ఏ విధంగా ఉంటుందంటారు అసలు ఈ నెలలో చూసుకున్నట్టయితే? అంటే ఈ నెలలోనే కాదు, ఈ నెలలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మే 6 నుంచి బుధుడు ఉంటాడు, కొంతవరకు దానివల్ల కూడా వస్తాయి. కానీ అసలు ఎప్పుడైనా సరే మేష రాశి వాళ్ళకి ఎంతో కొంత ఇతరులతో ఈ సంబంధ బాంధవ్యాలు మధ్యలో చెడుతాయి. సో ఏవో రకంగా వీళ్ళకి కొద్దిగా ముక్కుసూడిగా మాట్లాడే గుణం అనేది ఒకటి. సో అనేయాలనుకుంటే అనేస్తారు. సో ఎప్పుడైతే అంటామో మనం అనిపించుకోవడం ఉంటుంది ఒకసారి. సో ఆ రకంగా కొంత ఈ నోరు జారటం అనేది కొంత తొందరగా ఉంటుంది. దానివల్ల ఈ బంధుమిత్రాదుల్లో మధ్యలో వైరాలు కానీ వీళ్ళని అపార్థం చేసుకునే పరిస్థితులు కానీ అలాంటివి ఉంటాయి. కానీ మళ్ళీ వీళ్ళే సర్దుకోవటం అనేది, తర్వాత మళ్ళీ చొరవ తీసుకుని మళ్ళీ వాళ్ళతో కలిపే ప్రయత్నం చేయటం అనేది ఉంటాయి. కాబట్టి అవి కొంతవరకు తాత్కాలికం అనేదే చెప్పాలి. ఇంకా నరఘోష ఇలాంటివి అంటే కనుక మరి ఇందులో ఏంటంటే ప్రతి నక్షత్రానికి మనం నరఘోష అనేది చెప్పలేం. అంటే అశ్విని నక్షత్రం, భరణి, కృత్తిక అనేవి ఉంటాయి దీంట్లో. సో కాస్త ఎక్కువగా తగిలే నరఘోష ఏదైనా ఉంటే అది భరణి నక్షత్రానికి ఉంటుంది. సో అశ్విని నక్షత్రానికి, కృత్తిక నక్షత్రానికి చాలా తక్కువ స్థాయి అనేది దిష్టి తగలటం కానీ ఇలా నరఘోష కానీ ఇలాంటివి ఏమైనా కానీ. సో భరణికి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో మిగతా పర్వాలేదు. గురుగారు, అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే మేషరాశి వారందరికీ కూడా ఏదైనా పరిహారం చేసుకునే విధంగా ఉంటే కనుక ఏ పరిహారం చేసుకుంటే వీరికి మరింత శుభ ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది? అది మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. కొద్దిగా పక్షులకి బుధవారాల పూట ఏదైనా సరే వాటికి నీరు వేయటం అనేది చెప్పాం. ఓకే. సో అలా కాకుండా వాళ్ళు ఏదైనా సరే అంటే అప్పుడప్పుడు మనం కొన్ని స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉంటాం. అవును. సో అలా ఏదైనా సరే ఈ నెలంతా కూడా ఏదైనా ఒక స్విచ్ వర్డ్లో ఏదైనా అనుకోవడానికి ఏదైనా మంచి ఫలితం రావడానికి ఉన్నంతలో, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇలా దేవుళ్ళు ఇవన్నీ అలవాటు లేకపోతే వాళ్ళు కూర్చున్న చోటైనా సరే ఈ స్విచ్ వర్డ్ అనేది చదివేసుకోవచ్చు. సో దానికి అక్కడేమి మిగతా వాటితో సంబంధం లేదు, పరిసరాలతో.
సో నాకు ఇక్కడ ఖాళీ అయింది, నేను ఇక్కడ చదివేసుకుంటాను అనుకుంటే కనుక చదివేసుకోవచ్చు. సో అలా ఏదైనా సరే ఈ నెలలో వీళ్ళు ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్గా తీసుకుంటే కనుక ఎమరాల్డే ఎమరాల్డే ఎమరాల్డే. సో ఈ పదాన్ని వాళ్ళు చేతనైనంత సార్లు చదువుతూ ఉంటే సరిపోతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అయితే మేషరాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉండబోతుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా ప్రతిదీ కూడా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.